హలో అండి, అందరికీ నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుందండి. అదేమిటంటే చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తుంటారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేమిటంటే చాలామంది ప్రతి చిన్నదానికి చిన్న కష్టం, ఇప్పుడు ఎవరైనా దెబ్బ తగిలినప్పుడు తట్టుకోలేని నొప్పి ఉన్నప్పుడు ఏడుస్తాం. ఎవరైనా ఏడుస్తారు. ఎవరైనా అమ్మో చాలా దెబ్బ తగిలింది నాకు, నేను తట్టుకోలేకపోతున్నా అని బాధపడతారు. అది ఏడుపవని బాధవని. కానీ చాలామంది చిన్నది నాకే ఏంటో ఇది అయిపోతుంది అని ఒక రకమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకుంటారు. అవన్నీ తీసేయాలండి. మనిషి ముందుకెళ్ళాలంటే కావాల్సింది ఏంటంటే ధైర్యం. ఫస్ట్ ధైర్యం కావాలి. ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ, ఎవరైనా సరే ముందు ధైర్యంగా ఉండాలి. ఏమిటి అంటే మన పట్ల మనకి నమ్మకం ఉండాలి. ఎలా? ఇది మనం చేయగలుగుతాం, ఖచ్చితంగా చేస్తాం అనే నమ్మకం ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు మనకి ఎన్నో సందర్భాలు వస్తాయి. ఒకళ్ళు అవమానపరుస్తారు, ఒకళ్ళు మనకి గొడవ జరుగుతుంది, పోట్లాటలు అవుతాయి. దేనికి మనం దడవకూడదు, ఏడవకూడదు. ముందు ప్రతిదానికి ఏడవడం అనేది అది మహిళలు అవనండి, మగవాళ్ళు ఎవరైనా అవనియండి. మగవాళ్ళు కూడా కొంతమంది అంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించి జాగ్రత్తగా ఉంటే హెల్త్కి బాగుంటుంది, భవిష్యత్తుకి బాగుంటుంది. దేనికండి ఏడవడం? దేనికండి? ఇప్పుడు మహిళలైనా దేనికైనా సరే సమస్య వచ్చింది, భార్యాభర్తల మధ్యన ఏదైనా సమస్యలు మాటలు వచ్చినాయి, మాట్లాడుతూ తేల్చుకోవాలి. అది ఎవరితో చెబితే పరిష్కారం అవుతుంది అనేది వాళ్ళ సలహా తీసుకోవాలి. ఇప్పుడు మనకి తట్టుకోలేని సమస్య ఉన్నప్పుడు సలహా తీసుకోవచ్చు. అది ఒక మనం చెప్పే విషయాన్ని గుప్తంగా ఉంచే వారి దగ్గరే సలహా తీసుకోవాలి. అది సలహా చెప్పడాకే వాళ్ళకి యోగ్యత ఉందా లేదని మనం తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళని అందరిని అడిగినా ఉపయోగం ఉండదు. వీళ్ళు మనకి చెప్తే మనకి పని అవుతుంది అన్న దగ్గర సలహా తీసుకొని చక్కగా కుటుంబంలో ఏదైనా సమస్యలున్నా అవగాహనగా ముందుకెళ్ళాలి. ఏడిస్తే సుఖమే ఉందండి. రోజుల తరబడి కూర్చొని ఏడ్చినా మనకి పరిష్కారం ఎవరు వచ్చి ఇదిగో ఈ పరిష్కారం వచ్చేసింది అనేది మనకేం రాదు. మనలో ఉన్న శక్తి తగ్గిపోయి మనం నిరుత్సాహపడడం తప్పించి ఏడవడం వలన ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సందర్భంలో సరే అవనండి, ధైర్యంగా ఉండండి. మనకి ఏడవలసిన అవసరం దేనికండి? మనకి మనం కష్టపడుతున్నాం, బతుకుతున్నాం. దేనికి? కొంతమందికి ఏంటంటే ఒక పిల్లలు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, చదువుకునే వాళ్ళు అవనియండి, మహిళలు అవనియండి, మామూలుగా భార్యాభర్తలుగా ఉండేవారు, మగవారు, ఏదైనా సందర్భంలో బాధ కలిగినప్పుడు కొద్దిగా స్థిమితంగా ఉండండి. సహజంగా ఉంటుంది. బాధకాలంగానే మనకి ఎంతో మనకి అనేది ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అబ్బా అని ఎలా అనిపిస్తుందో, మనకి అబ్బా నొప్పి ఏంటి ఇలా ఉంది అనిపిస్తుందో, బాధ కలిగినప్పుడు అనిపిస్తుంది. కానీ కొద్దిగా నిబ్బరంగా ఉండి ఆలోచించి దాని నుంచి బయటకు వచ్చేయండి. మీరు నేను అన్నట్టుగా మీరు ఫాలో అయ్యి చూడండి. ఏడవద్దు, ఏడవకుండా చక్కగా మీరు దేనికి అనేది మనం మనసులోకి రానివ్వకూడదు. ఏడవడం అనేది అంటే నా ఉద్దేశంలో వెనకపడిపోవడం. ఇప్పుడు ఒక పరుగు పందెం జరిగేటప్పుడు మనం ఉత్సాహంగా పరిగెత్తాలి. ఇప్పుడు చిన్న ఏదో గీసుకుంది అయింది అన్నప్పుడు మనం ఆగితే అవతగా అలా పరిగెత్తుంటాం. దేనికి? గెలవాలని. ఇది అంతే. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.